వి డీల్ జెన్యున్ ప్రాపర్టీస్ ఓన్లీ. హాయ్ అండి, నేను మీ రావుల సుధాకర్. వెల్కమ్ టు మహానగర్ ప్రాపర్టీస్ అండ్ కన్స్ట్రక్షన్స్. ఈ రోజు మనం యాదగిరిగుట్ట దగ్గర కాచారం విలేజ్ లో ఉన్నామండి. సో ఇక్కడ ఒకటి 1.5 ఎకర్ చాలా బ్యూటిఫుల్ ల్యాండ్ తీసుకురావడం జరిగింది మేము ముందుకు. సో ఇక్కడ ఇది నియర్ బై మనకి ఇది రోడ్ అండి. ఇది వచ్చేసి డిటిసిపి లేఅవుట్ ఇదంతా కూడా. సో దాని ముందర రోడ్ ఉంటుంది. ఆ రోడ్ నుంచి రాగానే ఈ కని నుండి సో ఇట్లా ఈ కొండ ప్రాంతం నుండి శ్రీద వెళ్ళినాక అక్కడ మనకి కనీలు కనబడుతున్నాయి కదా, అది ప్లస్ ఆ గుట్ట. సో ఆ గుట్ట కూడా దీనిలోకి వస్తుందండి. సో చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. మీకు ఇందాక చూపించినట్టుగా అక్కడ నుండి మొదలై ఆ టీటీసీపీ వెంచర్ నుండి మొదలై ఈ గుట్టకి ఆనుకొని ఇట్లా వచ్చి సో ఇట్లా మనకి ఇట్లా పైకి వెళ్తుందండి. సో మీకు అక్కడ కనీరు కనబడుతుంది ఆ గుట్ట మీద. సో ఈ గుట్ట ప్రాంతం అంతా కూడా మనకి 1.5 ఎకర్ ఉంటుంది ఇక్కడ నుండి ఇదంతా కూడా. సో ఈ రోడ్ లాగా ఉంది, బట్ ఇది రోడ్ కాదు, ఇది రెగ్యులర్ నడుస్తా ఉన్నా కాబట్టి రోడ్ లాగా అయింది. సో ఇదంతా కూడా ఇందులో కలిసే ఉంటది. సో ఈ గుట్ట ప్రాంతం అంతా కూడా ఉంటది. ఇది నేచర్ లవర్స్ కి చాలా చాలా బ్యూటిఫుల్ ప్లేస్ అండి. సో ఎవరికి నేచర్ దగ్గర ఉండాలనుకుంటున్నారో, ప్రకృతిని ప్రేమిస్తారో అట్లాంటి వాళ్ళకి ఇట్స్ బెస్ట్ చాయిస్ అండి. సో 1.5 ఎకర్ ఇది మనకి. సో ఇదంతా చూడండి, ఇదంతా ఆ గుట్ట అంతా కూడా దీనిలోకి వస్తుంది. సో ఆ గుట్ట మీద ఊహించుకోండి, మీరు ఒక ఫామ్ హౌస్ కట్టుకొని ఉంటే ఎట్లా బాగుంటుందో. సో ఆ గుట్ట మీదనే ఒక మంచి ఫామ్ హౌస్, మొత్తం చెట్లు, కింద వచ్చేసి గ్రాస్ పెంచుకోవడము. సో ఇక్కడ ఈ ఏటవాళ్ళు ప్రాంతం వచ్చేసి మనం దీన్ని స్విమ్మింగ్ పూల్ లాగా కానీ లేకపోతే చేపల చెరువు లాంటివి చేసుకొని సో ఇది నుండి అక్కడ వరకు అక్కడ ఉండి సో మనకి ఇందులో మన పశువుల్ని పెంచుకోవడము, ఆవుల్ని, బర్రెల్ని ప్లస్ చిలుకల్ని ఇట్లాంటి అన్ని పెంచుకొని చేపలు, మేకలు, గొర్రెలు, ఆవులు ఇవన్నీ పెంచుకొని ఇక్కడ ఉండొచ్చండి. సో అక్కడ పైన ఫామ్ హౌస్ కట్టుకుంటే సో దీన్ని ఒక రిట్రీట్ సెంటర్ లాగా లేకపోతే రిసార్ట్ లాగా కూడా దీన్ని మనం మౌల్డ్ చేసుకోవచ్చు. సో అట్లాంటి బ్యూటిఫుల్ ప్లేస్ అండి. సో మనకి యాదగిరిగుట్టకి జస్ట్ మనకి 8 నుండి 10 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది. ఈవెన్ వరంగల్ హైవేకి 4 to 5 కిలోమీటర్ డిస్టెన్స్ వస్తుంది. సో బ్యూటిఫుల్ ప్లేస్, ఇట్లా కొండల మధ్యలో కావాలి, హిల్ స్టేషన్ ఉండాలనుకున్న వాళ్ళకి ఇట్స్ బెస్ట్ చాయిస్. సో ఒక్కసారి మనం ముందుకు వెళ్ళి చూసే ప్రయత్నం చేద్దాం రండి. ఇక్కడ మనకి రోడ్ లాగా కనిపిస్తున్న ప్రాంతం కూడా ఈ ల్యాండ్ 1.5 ఎకర్ ల్యాండ్ కిందకి వస్తుంది. యాక్చువల్ రోడ్ వచ్చేసి ఇక్కడ ఉంటుంది, బట్ అదంతా కొద్దిగా డౌన్ ఉందని చెప్పేసి అందరు రెగ్యులర్ ఇదే బాట వాడుతూ ఉంటారు. సో ఇది కూడా మనకి కలిసి వస్తుంది అండి. సో ఇది బ్యూటిఫుల్ ప్లేస్. మీకు ఆ గుట్ట చూడండి. సో ఆ గుట్ట, కొండలు, ఆ రాళ్ళు అంతా కూడా ఇది ఈ ప్లేస్ లో కలిసి ఉంటుందండి. సో ఇట్లా హిల్ స్టేషన్కి వచ్చిన ఫీలింగ్ కలుగుతుంది. మీరు పిల్లలతో ఉంటే మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. రెయిన్ సీజన్లో, వింటర్ సీజన్లో ఒక రిసార్ట్ కట్టుకొని, ఒక ఫామ్ హౌస్ కట్టుకొని చాలా బాగా మెయింటైన్ చేయొచ్చు అండి. సో ఇదంతా ఆ కనబడే గుట్టలు, కొండలు, ఆ రాయి ఉన్న ప్రాంతం కూడా అంతా ఉంటుంది. సో నేచర్ లవర్స్, ప్రకృతి ప్రేమికులారా, ఇంకెందుకు ఆలస్యం, మీకు జనరల్గా ఇటువంటి దొరకడం చాలా రేర్ అండి. సో మనకి ఫామ్ హౌస్ దొరుకుతాయి, బట్ ఏంటంటే ప్లెయిన్ ల్యాండ్స్ ఇట్లా ఉండే దొరుకుతాయి. బట్ ఇట్లాంటి హిల్ స్టేషన్ టైప్లో ఉండి, గుట్టలాగా ఉండి, కొండలాగా ఉండి, అంత రాళ్లతోని ఇట్లా ఉండాలనుకున్నాడు అని చాలా తక్కువ రేర్గా దొరుకుతాయండి. సో ఎవరికైనా ఇట్లా పీక్ హైట్లో ఉండి ఒక ఫామ్ హౌస్ కట్టుకోవాలి, ఇక్కడ స్టే చేయాలి, వీక్లీ వన్స్ రావడమో లేకపోతే ఇట్లా వచ్చి ఉండాలనుకునే బెస్ట్ చాయిస్. ఇక చుట్టూ అంతా ఫెన్సింగ్ ఉందండి మనకి యాక్చువల్లీ. సో ఈ విధంగా ఈ నేచర్ ఇట్లా ఉంటుంది చూడండి, ఇదంతా ప్రకృతి ఆస్వాదించవచ్చు. ఇంత పీక్ హైట్లో ఉంటుంది. సో అక్కడ కనీ కనబడుతుంది మనకి ఆల్రెడీ, అక్కడ ఉంటుంది, లోపల అక్కడ ఒకటి ఉంటుంది. సో ఇప్పుడు ఈ హైట్ ఉన్న ప్రాంతం వెనుక నుండి ఇట్లా వచ్చేసి కాకుండా గుట్ట కిందకి ఇట్లా వెళ్తుందండి. సో ఈ విధంగా ఇట్లా కిందకి వెళ్తుంది మళ్ళీ. సో ఒక 1/2 ఎకర్ ఇట్లా కిందికి ఉంటుంది, ఒక 1 ఎకర్ ఇట్లా పైకి ఉంటుందండి ఇది ల్యాండ్ వచ్చేసి. ఈ విధంగా హైట్ నుండి మళ్ళీ వచ్చేసి ఇట్లా కిందికి డౌన్ వెళ్తుంది. సో ఆ కింద ప్రాంతం ఒక 1/2 ఎకర్ ఉంటుంది, ఈ పైన కొండ ప్రాంతం ఒక 1 ఎకర్ ఉంటుందండి. సో మీకు హైట్ చూసుకోవచ్చు. సో అక్కడ ఉన్నది చూడండి, ఎంత పీక్లో ఉన్నాం మనము. సో అక్కడ వేరే వాళ్ళ ల్యాండ్కి ఇట్లా ప్రీకాస్ట్ వాళ్ళు పెట్టుకున్నారు, అది ముందు రోడ్ అది. సో ఇట్లా ముందుకెళ్తే మనకి వరంగల్ హైవే 4 కిలోమీటర్స్ వెళ్తే వస్తుందండి. ఇప్పుడు మీకు అర్థమవుతుంది అనుకుంటా మనం ఎంత పీక్ హైట్లో ఉన్నాం అనేది. సో ఇక్కడ కనీలు కనబడుతున్నాయి చూడండి. సో ఆ కనీలు అట్లా వెళ్తాయి. సో ఆ కిందికి ఈ గుట్ట పక్క నుండి కొద్ది ఇట్లా ముందుకు వెళ్ళేసి అక్కడ వరకు వెళ్తుందండి. అక్కడ బేస్మెంట్ కట్టుంది కదా, అక్కడ వరకు వెళ్తుంది. సో ఇట్లా క్రాస్ ఉంటుంది. సో ఇదంతా హైట్లో ఉంటుంది. దీని ప్రైస్ వచ్చేసి ఫైనల్ 85 lakhs చెప్తున్నారండి. ఇది 1.5 ఎకర్ ల్యాండ్, 85 lakhs గంపగుత్త చెప్తున్నారు. అవుట్ రేట్ మొత్తము 85 lakhs చెప్తున్నారండి. సో కూర్చుంటే లిటిల్ బిట్ నెగోషియబుల్ అని చేసే అవకాశం ఉంటుంది. సో ప్రకృతి ప్రేమికులు అండ్ నేచర్ లవర్స్ ఇంకెందుకు ఆలస్యం, ఇమీడియట్గా దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్ తెలుసుకోవాలంటే ఇమీడియట్గా నాకు కాల్ చేయండి. సో స్క్రీన్ పైన నా నెంబర్ ఉంది. అదేవిధంగా మీ ప్రాపర్టీస్ ఈ గుట్ట చుట్టూ, యాదగిరిగుట్ట అండ్ సిటీ సరౌండింగ్స్లో ఎక్కడైనా ఉన్నాయి, అమ్ముకోవాలన్నా కొనాలన్నా ఇమీడియట్గా మాకు కాల్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.